ఒక తండ్రి ఒక పెద్ద బ్యాగ్ తగిలించుకొని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాడు. నాన్న నాకు కొంచెం మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త ట్రీట్మెంట్కి డబ్బులు కావాలమ్మా అని చెప్పేసి తన తండ్రి కొడుకుని అడిగితే పక్కనే ఉన్నటువంటి భార్య కోపంగా వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది. భార్య వెళ్ళటం చూసి కొడుకు కూడా నీ వల్ల నా భార్య కోపంగా లోపలికి వెళ్ళిపోయింది, ట్రీట్మెంట్కి డబ్బులు ఏం పో అని మొహం మీద డోర్ వేసేసి లోపలికి వెళ్ళిపోతాడు. సరే కదా అని రెండో కొడుకు దగ్గరికి వెళ్తాడు. నాన్న నాకు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త ట్రీట్మెంట్కి డబ్బులు కావాలమ్మా, నా పరిస్థితి ఏం బాగలేదమ్మా అని అంటే, నా ఖర్చులే నేను ఎలా తీసుకోలేకపోతున్నా, నీకు ట్రీట్మెంట్కి నేను ఏడ చూపించలేకపోతున్నా, వెళ్ళు అని చెప్పేసి బయటికి ఇంటేస్తాడు. సరే అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొని కూతురు దగ్గరికి వెళ్తాడు. అమ్మ తల్లి, నా పరిస్థితి ఏం బాగలేదు, ట్రీట్మెంట్కి డబ్బులు కావాలమ్మా. పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే బయటికి గెంటేశాడు, చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే నా వల్ల కాదన్నాడు, కనీసం నువ్వన్నా చూపించమ్మా అంటే, నాన్న నీ కాకపోతే ఎవరికి చూపిస్తాను, నీకన్నా ఎక్కువ నాన్న అనుకుంటూ దబా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాసిన డబ్బులు తీసుకొచ్చి తండ్రి చేతిలో పోసి, నాన్న ఇవి ట్రీట్మెంట్ ఖర్చులు, కొంచెం ఇంకేమైనా కావాలంటే అడుగు నాన్న, తర్వాత నేను సహాయం చేస్తాను అని చెప్తాను. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి బ్యాగు ఓపెన్ చేసి లక్షల డబ్బులు కుమ్మరిస్తాడు. అమ్మ నా దగ్గర డబ్బులు లేక కాదు, వాళ్ళ బుద్ధి ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను. నేను బ్యాంక్లో చాలా బ్యాలెన్స్ మిగిలిపోయిందమ్మా, ఇదిగో చెక్ బుక్ ఇస్తున్నాను, నీకు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకున్నమ్మా, నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఏమవుతుందో తెలియదు, మీ బుద్ధులు తెలుసుకొని డబ్బులు అప్పచెప్పడానికి వచ్చానమ్మా. చిన్న కొడుకు గెంటేశాడు, పెద్ద కొడుకు గెంటేశాడు, చివరికి నువ్వే మంచిదానని తెలిసి నీ డబ్బులన్నా తీసేసుకోమ్మా అని చెప్పేసి కూతురికి అప్పచెప్తాడు. కాబట్టి మనం కృతజ్ఞతాభావంతో ఉంటే ఆ దేవుడు కూడా మనకి అలాగే వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు.